తప్పకుండా నీవు నీ మనసు మార్చుకొని భయభక్తులు కలిగి ఆయన సిలువ వైపు చూస్తే నీ గుండెలు కరిగిపోతాయి, కరిగిపోతాయి బిడ్డ. కాబట్టి సిలువను ధ్యానిస్తుంటే మనకు దేవుడు శక్తిని, జీవాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని కదా, మెత్తని స్థితిని, మంచి మనసును, ఆయనలాగా జీవించే మనసును మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దీవించును గాక. ఇక నుండి ప్రతిరోజు సాయంత్రం మరి ఇప్పుడు 7 గంటలకు పొద్దుపోతున్నట్టుంది కదా, అవునా? 7 అవుతుంది కదా, 7 to 8 లేకపోతే అట్లా 7:30 నుంచి 8:30 ఏదో ఒక సమయం మీరు మనం అనుకొని సాయంత్రం 1 అవర్, 1 గంట లేదా 1.5 అవర్, గంటన్నర కూడా ఒక అర్ధగంట పాటలు, ఒక అర్ధగంట వాక్యం, ఒక అర్ధగంట ప్రార్థన, అట్లాగా మనం ప్రభు దైవ